వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కూడా చేయాలి సార్. నీలోని రాహుని శాంతపరచాలి గదా! ఓకే. 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 రాహు అంటేనే శుక్రుడు అంటే రాహు అంటే ఎంజాయ్‌మెంట్. నీ అంతే రాహు గదా! నువ్వు ఎంజాయ్ చేసి కొంచెం శాంతి చేసుకుంటే ఓకే. నీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తాడు సో, ఇదే రాహు. పరిహారం. ఆ! ఆ! మీరు ఊరికే నీ కోరికలన్నీ అదుముకొని, అదుముకొని లోపల అవి ఆ! ఒక్కరోజు వాల్కెనో పగిలినట్టు పగులుతాయి. పగిలిపోతది. అబ్బా! ఎక్కడా లేదు సార్. పరిహారాలన్నీ మానవ దేహంలోనే ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, గురూజీ ఈ మధ్య మీరు తారాపీఠ్‌కెళ్తున్నారు. అదేంటి మళ్ళీ తారాపీఠ్ ఏంటి కొత్తగా? ఇవి మనకు తాంత్రిక పీఠాలున్నాయి సార్. ఓకే. అందులో ఓకే. తారాపీఠ్ కూడా ఒకటనమాట. ఆహా! సో, తారాపీఠ్‌లో మనకు సతీదేవి దక్షయజ్ఞం అంతా జరిగింది కదా! ఆ! ఆ! అప్పుడిక్కడ అమ్మవారి యొక్క త్రినేత్రం పడింది. మూడో నేత్రం. అచ్చా! మూడో నేత్రం పడింది. తారాపీఠు అనేది మనకు తారాదేవికి సంబంధించింది. దశమహావిద్యలో రెండవ విద్య తార. అచ్చచ్చా! ఓకే. ఇక్కడ ఎందుకు ఇక్కడ అమ్మవారొచ్చింది అంటే, మనకు ఫస్టు కామాఖ్యలో కామాఖ్య దగ్గరికెళ్ళాలి. అచ్చా! కామాఖ్య అప్పుడు ఒకసారి ఏం జరిగిందంట అంటే, పాపులు తగ్గిపోతున్నారంట. అప్పుడు యమధర్మరాజు పోయి పరమేశ్వరుని దగ్గరికెళ్ళాడంట. శివ ఇట్లా పాపులంతా తగ్గిపోతున్నారు. ఏం జరుగుతోంది? అంటే శివుడు ఎంక్వైరీ చేయండి అన్నారు. ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఏం తెలిసింది అంటే, కామాఖ్యాదేవి యొక్క యోనిపీఠలో ఆ యోని స్పర్శ చేసిన ఎందుకంటే మనకు మంత్రంలో చెప్తారు స్పర్శన మాత్రేన పునర్జన్మ నభిద్యతే అని. ఆ! కామాఖ్య యోని స్పర్శన మాత్రేన అచ్చా! పునర్జన్మ ఉండదు అని. ఆ! సో అప్పుడు ఏం జరిగింది ఇట్లా మనుషులంతా ఇట్లా అమ్మవారి యొక్క యోని స్థానాన్ని ముట్టుకొని జిది లేకోకుండా అయిపోతున్నారు. అందుకే పాపులు రావట్లేదు. అందుకే యమధర్మరాజుది అది ప్రాపర్‌గా ఇది అవ్వట్లేదు అని చెప్తారు. అప్పుడు ఇట్లా ఉంటే సైకిల్ మిస్ అవుతుంది. ఆ! మనుషుల సైకిల్ మిస్ అవుతుందని చెప్పేసి అప్పుడు శివుడు తారా అని గట్టిగా కేకేస్తాడనమాట. అప్పుడు తారాదేవి వస్తుంది పైనుంచి. తారాదేవి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే వెళ్ళి కామాఖ్య పీఠ్‌ని నాశనం చేసేసేయి. అచ్చా! నాశనం చేసేసేయి. అట్ ది సేమ్ టైం కింద ఏమవుతుందంటే వశిష్ఠుల వారు కామాఖ్యకు వచ్చినప్పుడు నరకాసురుడిని కలవాలనుకున్నప్పుడు నరకాసురుడు కలవడు. ఎందుకంటే అప్పటికే నరకాసురుడు బాణాసురుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్‌లో ఉంటాడనమాట, బలిపుత్రుడు. ఓకే. అప్పుడు ఏమవుతుంది వశిష్ఠులు కామాఖ్య నాకు ఇట్లా దర్శనం ఇవ్వలేదు కదా అని కామాఖ్య ఇక్కడ ఉండొద్దు అని శాపం పెడతాడు. ఓహోహో! దాంతో కామాఖ్య అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోతుంది. ఆ! ఆ వదిలి వెళ్ళిపోయిన తర్వాత తారా ఇటు వస్తుంది. వచ్చేసి ఈ వశిష్ఠుడు ఏం చేసింటాడు అక్కడ అప్పటికే కన్వర్జేషన్ జరిగి ఉంటుంది. అక్కడ అవుట్ సైడ్ కూర్చొని ఉంటాడు అనమాట. ఆ యోగ శక్తిని కోల్పోయి ఉంటాడు కదా, ఎందుకంటే అవును. ఋషులు కూడా ఒక శాపం పెడితే వీళ్ళకి ఎనర్జీ పోతుంది. అవును. ఆ శక్తిని పెంపొందుకోవడానికి కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే తారా వచ్చేస్తుంది తన గణాలతో, భూత్ ప్రేత్ పిశాచాలతో వచ్చేసి కామాఖ్యనంతా ధ్వంసం చేస్తూ ఉంటుంది. ధ్వంసం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టేస్తుంటుంది అనమాట. అప్పుడు అక్కడ వశిష్ఠుల వారు ఉంటారు. అప్పుడు ఆయన వీపు మీద పెద్దగా చల్లని ఇట్లా ఈ అరచేయితో కొట్టేస్తుంది. అప్పుడు వశిష్ఠుడు ఒక్కసారి ఉలిక్కి పడతారు, ఎవరు నాకు ఇట్లా చేసిండేది అని. అప్పుడు ఒక వశిష్ఠుల వారు మళ్ళీ అమ్మవారికి తారాకు శాపం ఇవ్వడము, హ్మ్. మళ్ళీ ఆమె యొక్క తన శక్తిని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడము, ఆహా! ఇది పైనుంచి దిగి రావడం, ఇది అనేది ఒక ఒక లెజెండరీ రైట్. స్టోరీ రైట్. అన్నమాట. ఓకే. 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 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అనేవి మనకు తారాలో ఉన్నాయి. ఓకే. ఇలా రావడానికి కారణం మళ్ళీ వశిష్ఠులు వెళ్ళి తనకు మాతృప్రేమ లభించలేదని మళ్ళీ బ్రహ్మను కోరుకోవడము, ఆ! బ్రహ్మను తారాని చేయడము, తారా రాకపోవడం, మళ్ళీ తారాకు శాపం పెట్టడము, మళ్ళీ తారా అటు నుంచి ఇక్కడికి రావడం. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెజెండరీ స్టోరీస్ అనేవి ఉన్నాయి మనకు. అక్కడేదో శ్మశానం ఉంటదంట గదా గురూజీ? మహాశ్మశానం అంటారు సార్. ఆ! ఆ! ఇక్కడ మనకు శ్మశానాలు 3 చాలా ఫేమస్. నంబర్ 1 వచ్చేసి కాశీ. కాశీ. తర్వాత మహాశ్మశానం రాజ్రప్పాలో ఉంది. అచ్చా! చిన్న మస్తా రాజ్రప్పాలో. ఆ! మూడోది వచ్చేసి మనకు తారాపీఠ్‌లో. ఓకే. ఈ 3 చాలా ఉత్తమమైన అంటే చాలా బ్రహ్మాండమైన శ్మశాన్‌గా చెప్తారనమాట. అచ్చచ్చా! ఇక్కడ శ్మశాన్‌లో భయంకరమైన తాంత్రిక పూజలనేవి చాలా ఇదిగా జరుగుతుంటాయి. ఓహ్! అక్కడ జస్ట్ అక్కడ భస్మం మనము పూసుకున్నా కూడా హ్మ్. చాలా భయంకరమైన నెగటివిటీ ఎఫెక్ట్స్ నుంచి మనము తొలగిపోతాయన్నమాట. అంత ఇది ఉంటుంది మనకు తారాపీఠ్‌లో. ఈ రాహును ఎదుర్కోవాలంటే కూడా ఈ దీంట్లో కాదు సార్. తారాపీఠు గురుగ్రహానికి సంబంధించింది. అచ్చా! ఎందుకంటే ఎందుకు గురువు తారాకి ఇది చేస్తున్నారంటే
మనకు ఫస్ట్లో వశిష్ఠుల వారు తెలిస్తే ఆయన కూడా గురువే. ఆ, సో అందుకని ఇక్కడ మనకు గురుగ్రహానికి అధిపతి దేవతగా తారాన్ని చూడాల్సి ఉంటుంది. అచ్చా అచ్చా. తారాపీఠ అనేది గురుగ్రహ దోషాలు తొలగిపోవాలనుకున్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ తాంత్రిక సాధనలో ఉన్న వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు రెగ్యులర్గా. కొంతమంది ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు, దీక్షలు లేని వాళ్ళు, ఇప్పుడు మనం ఇండ్లలో తారాన్ని పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు కొంతమంది. అలా తారాన్ని పెట్టుకోలేని వాళ్ళు అమ్మవారి యొక్క పాదాలను ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు ఇంట్లో. అది సాత్వికమైన ప్రభావాన్ని చూపుతుంది. ఓకే. అదే తాంత్రికంగా అయితే తార మనకు శవసాధన, శవం ఉండి శవం మీద ఉండేమో తార అన్నమాట. సో అట్లాంటి శవసాధన చేసిన వాళ్ళకి చాలా గ్రేటెస్ట్ ఫలితాలు ఉంటాయి ఓ, తారాలు. మరి అట్లాంటి శవాలంటే ఇప్పుడు ఎట్లా సార్, మనకు కష్టం కదా. పూర్వకాలం అయితే ఏదో చెల్లింది, ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ టైముల్లో ఇబ్బంది కాబట్టి అమ్మవారి యొక్క పాదాలని స్పర్శ చేసినంత మాత్రం చేతనే మనకు అత్యంత ఫలితాలు వస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది. అంటే దీంట్లో దీక్షలు తీసుకున్న వాళ్ళకు ఒక విధి విధానము, సాధకులకు విధి విధానము, రెగ్యులర్ భక్తులకు ఒక విధి విధానం అనేది ఉంటుంది. ఓకే. అదే రాహు మాయను జయించాలంటే కూడా అక్కడికి వెళ్ళాలన్నట్టుగా తారాపీఠకి వెళ్ళాలన్నట్టు చెప్పారనమాట. అందుకని లేదు సార్, రాహువు కాదు, గురుగ్రహం. రాహు అంటే రాజరప్ప. రైట్ రైట్. చిన్న మస్తకు సంబంధం రాహు. ఈ ఈ పురాణ గాథకి బుద్ధుడికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఈ తారా యొక్క కథలో బుద్ధుడు వస్తారు సార్. ఎట్లా అంటే వశిష్ఠుల వారు మొన్నటి వారు కదా. కాదండి, ఈ బుద్ధులు వేరే, ఆ బుద్ధుడు వేరే సార్. మనకు శ్రీ మహావిష్ణువు కూడా బుద్ధావతారాలు చాలా ఎత్తాడు. ఈ గౌతమ బుద్ధుడు కాదు. చాలా మంది గౌతమ బుద్ధుడే శ్రీ మహావిష్ణు అవతారంగా ఏమంటారు దశమహావిద్యలనే వస్తాయి, దశావతారాలు చూపిస్తూ ఉంటారు. అది తప్పు. ఈ బుద్ధుడు కాదు, గౌతమ బుద్ధుడు కాదు. ఆ బుద్ధుడు పూర్వకాలంలో జ్ఞానము భయంకరంగా ఉండే వాళ్ళని బుద్ధిశాలని బుద్ధ అని పిలిచేవాళ్ళు. అది బుద్ధుడు. అంటే రకరకాల బుద్ధులు ఉండేవాళ్ళు. మనకి ఇప్పుడు మంత్రులు అంటాము, ఎంతోమంది మంత్రులు ఉంటారు. అవును, మంత్రి అంటాం కదా. మరి ఆ మంత్రి అనే పదము మంత్ర నుంచి వచ్చింది. అవునా సార్? మంత్రాంగం. వాట్ ఈస్ మన్ ప్లస్ త్ర, మంత్ర, మంత్రి. ఇవి చాలా ఉంది సార్ ఇదంతా. సో సరే, కమ్ టు ద టాపిక్. ఇక్కడ ఈ బుద్ధుడు అనేవాళ్ళు అన్నారు కదా, వశిష్ఠుల వాళ్ళు తారా కోసమని జపం చేస్తాడు. ఎందుకు అంటే వశిష్ఠునికి ఆయన బ్రహ్మ మానసపుత్రుడు, తల్లి ప్రేమ తెలియదు అని బ్రహ్మ దగ్గర పోతా. నాకు తల్లి ప్రేమ తెలియదు అంటే, ఆయన నువ్వు తారాని చెయ్యి. ఆమె జగన్మాత, తారా వస్తుంది, స్త్రీకారక స్వరూపిణి అంటే ఈయన కూర్చొని జపం చేస్తే తారా రాదు. రాకపోగా ఈయనకు చాలా కోపం వస్తుంది అనమాట. దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, రాదు. ఏంటమ్మా నువ్వు రాలేదు అసలు 1000 years అయినా అని చెప్తే అప్పుడు తారా వస్తుంది. తారాకు శాపం పెట్టేస్తాడు రాకమునిపే. నాకు ప్రత్యక్షం కాలేదు కాబట్టి నిన్ను ఈ ఆర్థోడాక్స్ సెక్స్ నుంచి నిన్ను తీసేస్తున్నాను, నువ్వు ఇంకా తాంత్రికంగా ఉండిపోతావు అని. అంటే తాంత్రికంగా అప్పటికే ఉంటుంది కానీ నీకు ఇంకా కంప్లీట్ నీకు ప్రవేశం లేదు అంటాడు వశిష్ఠుడు.